సరోజా, అత్తగారి గిట్టిదిలాగానే ఉంది. అనుమానం ఇంకా తీరినట్లేదు. ఏమ్మా నిద్ర పట్టడం లేదా? ఎలా పడుతుంది అత్తయ్య? కళ్ళు మూసినా తెరిచినా మీ అబ్బాయి గారే గుర్తుకొస్తున్నారు. ఆయన చేసిన ద్రోహం జ్ఞాపకానికి వస్తుంది. నన్ను కలవర పెట్టేస్తుంది. అదేమిటమ్మా? అవునత్తయ్య, భార్యను భార్యలా చూడరు, కళ్ళతో కవ్వించరు, నేను పెట్టిన టిఫిన్ తిండ్రు, కంచంలో అన్నం పెడితే ముట్టుకోరు, అసలు నా చేత ఏ పని చేయించుకోరు. పోనీ మంచం దగ్గరైనా మంచిగా ఉంటాడమ్మా? అయ్యో పిచ్చత్తయ్యా, మంచం దాకా వస్తే నేను కంచాల కథ ఎందుకు చెప్తాను చెప్పు? అదంతా వాడి కర్మమ్మా. ఒకప్పుడు తల్లిదండ్రుల్ని, తోబుట్టుని, ఇప్పుడు ఇల్లాల్ని వదులుకుని ప్రజల కోసమే పాటుపడుతున్నాడు. మరి నాకు మోక్షమే లేదా అత్తయ్య? ఉందమ్మా, మన పురాణాలే మనకు శ్రీరామ రక్ష. మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తే మా పార్థసారథి సమాజ శ్రేయస్సే ఒక తపస్సుగా భావిస్తున్నాడు. అర్థమైంది అత్తయ్య. మహర్షుల తపస్సుని దేవకన్యలు భంగం చేసినట్టుగా మీ అబ్బాయి తపస్సుని భంగం చేస్తాను.